శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. సార్ ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యలను ప్రజలను గాలికి వదిలేసిన జగన్ గారు పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అకస్మాత్తుగా ఎందుకు ప్రజలు జగన్ గారికి ఇప్పుడు గుర్తుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు నేనున్నాను అనిపించుకోవటం అనేటువంటిది ఆయనకు అలవాటుగా మారింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ప్రజలను ఆయన కలవడం. అధికారంలో లేనప్పుడు నేనున్నాను మీకు అని చెప్పేసి పాదయాత్ర చేసి 2014లో ఓటమి తర్వాత కనిపించిన వాళ్ళల్లా నవ్వుతూ తల నిమురుతూ ఆందోళనలు చేసుకుంటూ ప్రజల మధ్యనే తిరిగాడు ఆయన. ముఖ్యమంత్రి పీఠం అనేటువంటి ఒక టార్గెట్ను పెట్టుకొని ఎట్లాగైనా సరే నేను దాన్ని సాధించాలి అనేటువంటి అకుంఠిత దీక్షతో దానికి మనం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా అచీవ్ అవ్వాలి, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రతి శుక్రవారం వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతూనే శని ఆదివారాలు సెలవు తీసుకొని సోమవారం నుంచి 4 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేసేవాడు. ఆ సందర్భంలో ప్రజలకి చాలా దగ్గరగా ఉండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మీ మారుస్తాను, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, నేను నవరత్నాలు అనే పథకంతో మీ జీవితాన్ని మార్చి పారేస్తాననేటువంటి ఒక హామీతోటి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాడు 5 సంవత్సరాలు. అయిపోయింది. ఒక్క ఛాన్స్ అన్ని చూసారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని చూసారా, లేకపోతే నిజంగానే ఆయన చెప్పినటువంటి నవరత్నాలు అనేటువంటిది 2019కి వచ్చేటప్పటికి 151 సీట్లు, ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి, 16 నెలలు ఆర్థిక నేరాల మీద జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రజలకి దగ్గరగా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో భారీ మెజారిటీతో 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించినటువంటి మరుక్షణాల నుంచే ఎవరికి అందుబాటులో లేకుండా ప్యాలెస్ లో పరదాల చోటున ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో, శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాలు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చేవాడు. వరదల్లాంటి బీభత్సాలు వచ్చినప్పుడు కూడా, జరిగినప్పుడు కూడా కేవలం ఒక్కసారి వచ్చి తూతు మంత్రంగా అలా చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు. కనీసం ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా ఎలాంటి అపాయింట్మెంట్ ఉండేది కాదు. ఎమ్మెల్యేలు అయితే కొన్ని సంవత్సరాల పాటు ఆయన చూసుండరు 1 to 1. ఎక్కడన్నా మీటింగ్ లో చూసే చోట మంత్రులకు కూడా నో ఎంట్రీ బోర్డు ఉండేది. ఇలా 5 ఏళ్లు పాలన సాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో వాళ్ళే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇలా అయితే ఎలా చేస్తాం రాజకీయం అని చెప్పేసి దారుణమైన ఓటమి పాలయ్యారు. 11 సీట్లు పరిమితమయ్యాయి. అయిన తర్వాత ఇప్పటికి కూడా ఆయన ఈ రాష్ట్రంలో ఉండకుండా, గతంలో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు హాలిడే వచ్చినట్టు వస్తారు అమరావతి, వెళ్ళి హైదరాబాద్ లో ఉంటున్నారు అన్నారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కూడా అదే కదా. బెంగళూరు ప్యాలెస్ కు మాత్రమే పరిమితమై 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి కనిపిస్తూ చేసిన తర్వాత తూతు మంత్రంగా ప్రభుత్వం మీద 4 తిట్లు తిట్టి చెప్పిందే చెప్పి దాంట్లో సగం నిజాలు సగం అబద్ధాలు చెప్పేసని నవ్వుల పాలైపోయి ప్రతిసారి ట్రోలింగ్ మెటీరియల్ వెళ్తూ ఉన్నాడు. అయితే గత సంవత్సరం నుంచే ఇదిగో మావాడు పాదయాత్ర చేస్తాడు, అదిగో మావాడు పాదయాత్ర చేస్తాడు, ప్రజల్లోకి వచ్చేస్తున్నాడు, సింహం దిగుతాంది రంగంలోకి అని ప్రతిసారి వీళ్ళు జాకీలేసి లేపిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను అనేటువంటిది ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూనే వెళ్తాడు ఆయన. ఇంకొక 2 సంవత్సరాలు ఉందనగా మాత్రమే ఆయన ఒకవేళ మొదలు పెట్టినా కానీ పాదయాత్ర ఆయన అప్పుడు మొదలు పెడతాడు. ఒకటి. రెండోది, ఇప్పుడు గతంలో చేసినట్టుగా ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే తీసుకోవడానికి అవకాశం ఉండదు. మనం నారా లోకేష్ గారి పాదయాత్ర చూసాం. యువగళం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యలో 1-2 సార్లు ఆయన ఒక రోజు గ్యాప్ ఇచ్చాడేమో కానీ కంటిన్యూస్ గా అది ఎండాకాలం అయినా వానాకాలం అయినా, ఎండ అయినా వాన అయినా నడుస్తూనే ఉన్నాడు. అక్కడ అది ఒకటి ఎగ్జాంపుల్ సెట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వయసు రీత్యా ఇప్పుడు 50 దాటిని ఆయనకి కూడా.
సో అంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసేటువంటి ఫిట్నెస్ ఆయనకుందా? తర్వాత ఏంటంటే అధికారం ఒకసారి ఆల్రెడీ ఆయన అనుభవించేశాడు. అనుభవించిన తర్వాత మళ్ళీ అంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసేందుకు సాహసిస్తాడా అనేటువంటిది నాకు డౌటే. కాబట్టి దీన్ని ఇలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతుంటే ఏంటంటే పార్టీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి మొదలైంది. ఇదేంటి అసలు అందుబాటులో ఉండడు. సరే అధికారంలో ఉన్నప్పుడంటే సరే ఉన్నా లేకపోయినా గాని నడిచిపోయింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో అమావాస్యకో, పౌర్ణానికో బయటకొస్తున్నాడు గానీ మిగతా విషయాల్లో రావట్లేదు అనేటువంటిది అసంతృప్తి పెరగటం మూలాన ఏంటంటే ఎటుతిరిగి పాదయాత్ర అనేటువంటిది ఇంకా పోస్ట్‌పోన్ అవుతుంది గాబట్టి, ఇప్పట్లో జరిగేది కాదు గాబట్టి ఏంటంటే కనీసం ఆ 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో ప్రజలకు కనిపించినట్టు ఉంటుంది. పులివెందులకు వెళ్ళినట్టు ఉంటుందన్న ఉద్దేశంతోటి ఈ ప్రజా దర్బార్ అనేటువంటిది చేస్తాడని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ప్రజా దర్బార్‌కొచ్చి వినతి పత్రాలు ఇచ్చేది ఎవరు ఈయనకి? ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన కార్యకర్తలు. మమ్మల్ని వాడు పోలీస్ కేస్ పెట్టాడు, మమ్మల్ని ఇక్కడ వేధిస్తున్నాడు, మమ్మల్ని అక్కడ వేధిస్తున్నాడు అనేటువంటిది వీళ్ళు చెప్తారు. గతంలో కూడా చూసాం. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారంటే అదేదో యాప్ అని ఒకటి పెట్టాడు ఆయన. దీంట్లో మీరు నమోదు చేయండి. మనం వచ్చిన తర్వాత వాళ్ళందరూ తాట దిద్దాం. సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి గుడ్డలిప్పదీసి నుంచోబెడతాం. ఇన్ని మాటలు మాట్లాడాడు. మరి ఆ యాప్ ఏమైపోయిందో తెలీదు. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఇచ్చేశారు కాబట్టి ఈయన డిజిటల్ బుక్ అనమాట ఇది. సో చూస్తే అది ఏమి ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చినట్టుగా కనపడట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలాంటి కంప్లెయింట్‌లన్నీ తీసుకొని వినతి పత్రాలు తీసుకొని వాళ్ళకి కూడా డబ్బులిచ్చి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఇన్ని సమస్యలున్నాయి. ఇంతమందొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తండోపతండాలుగా. ఎందుకంటే ఆయన ఎక్కడికొచ్చినా గాని జనంతో షో చేయాలి. సీఎం అని అర్పించుకోవాలి. అది చావైనా, వినతి పత్రాలు స్వీకరించే పద్ధతైనా, లేకపోతే ఇంకొక సందర్భమైనా, పెళ్ళైనా, పేరంటమైనా సీఎం అని అర్పించుకోవడం మాత్రం మామూలు. కాబట్టి దాన్ని కూడా ఒక షో లాగా చేసి, ఇదిగో ఇంతమందొచ్చారు చూసుకోండి. ఇంతమందికి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేటువంటి దాని గురించి ఒక షో పుటప్ చేయడానికి చేస్తున్నదే గాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేయగలిగేదేముంది? రెడీమేడ్‌గా 2 సమాధానాలు చేసి పెట్టుకుంటాడు ఆయన. ఒకటి 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. నేనొస్తాను మీకు న్యాయం చేస్తాను. లేదా మీరు న్యాయ పోరాటం ఏదైనా చేస్తే నేను సహాయం చేస్తాను. ఈ రెండే ఆయనకి రెడీమేడ్ ఆన్సర్స్. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి ప్రజా దర్బార్‌లో వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నాం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. వేలాది మంది వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు వాళ్ళకున్నటువంటి సమస్యల పట్ల. అవి ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి? ప్రజలకేంటంటే మన సమస్యని తీసుకెళ్ళామనేటువంటి ఒక భావన కలిగించడానికే గాని, దాంట్లో 20% కూడా పరిష్కారం కావు. కానీ పట్టించుకుంటుంది ప్రభుత్వం. మా గోడు వింటున్నారనేటువంటి ఒక భావన కల్పించడానికి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు. ఎందుకంటే ఈ వచ్చే వాటిల్లో చాలా వరకు మా భూ వివాదాలని, అవని, ఇవని తీసుకొనొస్తారు. కింద స్థాయిలో జరగలేదు. అదేదో లిటిగేషన్ ఉంటుందో, ఇంకోటి ఉంటుందో వాటన్నిటిని ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉండదు న్యాయ పరిధిలో ఉన్నట్టు. కానీ వాళ్ళకి తెలియక అమాయకత్వంతో ప్రజలేం చేస్తారంటే అవి కూడా తీసుకొని ఇక్కడికొస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో కొద్దిపాటి మాత్రమే పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వాటికి ఉండదు కాబట్టి ప్రభుత్వానికే వెసులుబాటు లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈయన వినతి పత్రాలు తీసుకొని ప్రజా దర్బార్ల ద్వారా ఏంటంటే ప్రజలు మర్చిపోకుండా తన అనుకూల మీడియా అంతా అక్కడ చేరి వాళ్ళు దాన్ని ఇంకొక హంగామా, హడావుడి సృష్టించడానికి పనికొస్తుందే గాని ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడేటువంటిది కాదు. ఈ రకంగా ఆయన ఎందుకంటే పులివెందుల ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. పులివెందుల ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటలేదు. ఇప్పటివరకు మొత్తం ఈ 2 ఏళ్లలో తీసుకుంటే ఒక 5, 6 సార్లు వెళ్ళి ఉంటాడు. కాబట్టి ఈ రకంగా ఆయన పులివెందుల ప్రజలకి ఆయన దర్శనం దక్కుతుందనేటువంటిది ఒక అచీవ్‌మెంట్ తప్పితే వేరే అక్కడ ఏముంటుందని నేను భావించట్లేదు.